ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం మేలుకున్నట్లయితే మరి మొట్టమొదటిగా మనం దేవునితో మాట్లాడదాం. నీవు మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి గనుక ఉదయాన్నే లేవగానే ఆయన స్తుతించు, ఆయన కృపను నీవు పొందుకో. ఆయన మేలును పొందుకునే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన ముఖ స్వరూపమును, ఆయన దర్శనమును చూడగలిగిన వారముగా మనం ఉండాలి. మొదటి లేవగానే ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెదికే వారముగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు నీ వెంటే ఉంటాయి. నీవు గొప్ప ధన్యురాలు అవుతావు. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వ్యర్థముగా వ్యయపరిచితననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఆమేన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గారు ఆయన ఆలోచించి ఆయన కష్టపడింది వ్యర్థమవుతుందని ఆయన తెలుసుకున్నారు. వ్యర్థముగా నేను కష్టపడుతున్నానేమో, నా బహుమానం పరలోకంలో ఉంది కదా, నా దేవుని చెంత ఉంది. నేను ఏది అడిగినా ఆయన దాచి ఉంచే దేవుడు, అడిగినది ఇచ్చే దేవుడు కదా, నేను వ్యర్థముగా ఈ లోకంలో కష్టపడుతున్నానేమో అని ఆయన ఆలోచించి మరి దేవుని కొరకు కష్టపడటం ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు నేను ఎలాగున్నాం? ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనము ప్రతి కష్టంలోనూ దేవుని ముందు పెట్టాలి. ప్రతి పనిలోనూ నువ్వు ప్రారంభించే ముందు దేవుణ్ణి ముందు పెట్టి నువ్వు కష్టపడగలిగితే నీ ధనము వ్యర్థము కాదు. నీ బహుమానము నీకు దేవుడు పరలోకంలో దాచి ఉంచుతాడు. నీవు ఆయన కొరకు జీవించగలిగితే, ఆయన పనిలో నీవు కష్టపడగలిగితే ఆయన నీ పట్ల ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చింతిస్తూ ఉంటారు. నేను కష్టపడుతున్నాను, నా ధనమంతా కూడా సిల్లి సంచిలో పడిపోతుంది. రుణబాధలతో, వేదనతో కృంగిపోతుంటారు. ప్రభు చెప్తున్నారు, దేని గురించి నీవు చింతపడొద్దు అని. చింతించకూడదు. దేవుని బిడ్డలమైన మనము చింతించిన అవసరం లేదండి. మన ప్రతి విషయాన్ని ఆయన పాదాల చెంత పెడితే చాలు, ఆయన చేతులకు అప్పగిస్తే చాలు. ఆయన మన చింత యావత్తును తీర్చి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో తల్లి, మరి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వాదం ఉంచాలంటే తల్లిగా నువ్వు మొట్టమొదట చేయవలసింది వేకువజామున లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. మరి ప్రార్థించుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన యేసయ్య, రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా నీతో మాట్లాడటానికి నీవు మమ్మల్ని సజీవులు ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి, నీ వెలుగు కాంతులను నింపండి. ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీరు గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి. ప్రభు, ఎవరైతే బలహీనతో శోధించబడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. భార్యాభర్తల మధ్య శాంతి సమాధానమును దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నామంలో కట్టమని అడుగుచున్నానయ్యా. అయా ప్రభు, బిడ్డల కొరకు ప్రార్థించడానికి తల్లిదండ్రులకు ప్రార్థన నేర్పించండి. ప్రతి ఒక్కరు ప్రార్థనా శక్తిని, వెలుగును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. నీ కృపతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.